తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన అయ్యగారు అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది. కానీ అఖిల్కి దక్కాల్సిన ఫుల్ క్రెడిట్ మాత్రం దక్కలేదు. అందుకే ఏదైనా భారీగా ప్లాన్ చేద్దామని ఆలోచించి డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ సినిమా చేశాడు. ఇది ఒక స్పై మూవీ కావడం, భారీ బడ్జెట్తో రూపొందడం చూసి ఈసారి అఖిల్ విధ్వంసం సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. ట్రైలర్లో విజువల్స్ హాలీవుడ్ లెవెల్లో ఉండడం, సబ్జెక్టు కూడా థ్రిల్లింగ్గా అనిపించడంతో పక్కాగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని భావించారు. తీరా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ బొక్కబొరలా పడ్డాయి. ఏదైతే ఈ సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేశామో అందుకు భిన్నంగా ఇది తీవ్రంగా నిరాశపరిచింది. ఏదో క్రేజీ సినిమా చూడబోతున్నామని ఆశించి ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే సిల్లీ సినిమా చూపించి పిచ్చెక్కించేశారు. అలాంటప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ అవ్వగలుగుతుందా? దెబ్బకు బోల్తా కొట్టేసింది. మొదటి షోకి వచ్చిన టాక్ చూసి రెండో షో నుంచే ఆడియన్స్ కౌంట్ భారీగా పడిపోయింది. ఈ సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న ప్రేక్షకులు టాక్ వచ్చాక తమ ఆలోచనని విరమించుకున్నారు. దీంతో తొలి రోజు ఈ సినిమా డిజాస్టర్ ఓపెనింగ్స్ రాబట్టింది. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ ఏజెంట్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4 కోట్ల షేర్, 6,60,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే 4,95,00,000 షేర్, 8,60,00,000 గ్రాస్ నమోదైంది. అఖిల్కి ఉన్న మార్కెట్ వాల్యూతో పోలిస్తే ఇది మంచి ఫిగరే. కానీ ఈ సినిమాకి వచ్చిన హైప్, పెట్టిన పెట్టుబడితో పోలిస్తే డిజాస్టర్ ఓపెనింగ్స్ అనే చెప్పుకోవాలి. తొలి రోజే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇక రెండో రోజు, మూడో రోజు, ఆ తరువాత వర్కింగ్ డేస్లలో ఎంత ఘోరంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. చూస్తుంటే ఈ సినిమా వారం 10 రోజుల్లోనే తట్టాబుట్టా సర్దేసి దుకాణం బంద్ చేసుకునేలా కనిపిస్తోంది. ఆ లెక్కన ఈ ఏజెంట్ భారీ నష్టాలు మిగిల్చి డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయం. రిలీజ్కి ముందు నెలకొన్న భారీ అంచనాల పుణ్యమా అని ఈ సినిమా వరల్డ్ వైడ్గా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి రోజు కేవలం 4,95,00,000 షేర్ రాబట్టిన ఈ సినిమా ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 32,05,00,000 షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి అంత భారీ మొత్తాన్ని ఇది తిరిగి రికవర్ చేయగలుగుతుందా? దాదాపు అసాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఇది పెట్టిన పెట్టుబడిలో సగం రికవర్ చేయడం కూడా గగనమేనని అంటున్నారు. చూద్దాం ఫైనల్ రన్ లోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎంత నష్టం మిగిలిస్తుందో.